నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు మన కంటెంట్కి వస్తే, మాస్టారు మాస్టారు మా మనసులు దోచారా. సో అదేనండి, సుందరం మాస్టర్. మన హర్ష చెముడు లీడ్ రోల్లో చేసిన ఫస్ట్ మూవీ సుందరం మాస్టర్. సో ఈ సుందరం మాస్టర్ మన మనసులు ఎంతవరకు దోచాడనేది ఈ రివ్యూలో చూద్దాం. సో నాకైతే ఈ మూవీ నచ్చింది. మహా అద్భుతమైన చెప్పను కానీ, బట్ ఓకే, మనం ఒక ప్లెయిన్ మైండ్ తోటి, ఒక సాఫ్ట్ మైండ్ తోటి, సో సుందరం మాస్టర్ నుంచి ఎక్కువ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే మాత్రం మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో నా వరకైతే ఈ మూవీ నచ్చిందండి. సో కానీ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి మూవీలో. అలా కాకుండా కొంతవరకు చూస్తే మన హర్ష చెముడు యాజ్ ఏ సుందరం మాస్టర్ మన మనసులు దోచాడా లేదా అంటే కొంతవరకు అయితే దోచాడు, బట్ మొత్తం ఫుల్గా 100% దోచలేదని చెప్పాలి. సో మన సుందరం మాస్టర్ కంటే ఈ మూవీలో మనల్ని ఎక్కువ దోచేది మెయిన్గా ఈ మూవీలో ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది మూవీ అనేది. సో మిరియాలమెట్టు, ఈ మిరియాలమెట్టు గ్రామస్తులు వాళ్ళు మన మనసులు ఎక్కువ దోచేస్తారు. అది ఏంటి అనేది మన డీప్ రివ్యూలో చూసుకున్నాం. కమింగ్ టు రివ్యూ, సుందరం మాస్టర్ హర్ష చెముడు డీబట్ మూవీ అంటే లీడ్ రోల్. మనకు హర్ష చెముడు గురించి అదే మన వైవ హర్ష, తను ఎంత మంచి యాక్టరో, ఎంత మంచి కమెడియనో మనకు ఆల్రెడీ తెలుసు. సో కమెడియన్గా మాత్రమే కాదు, హర్ష చెముడు ఎమోషన్లో కానీ, సీరియస్లో కానీ, దేంటైనా సరే చాలా బాగా చేయగలడు. ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది. కలర్ ఫోటో మూవీలో హర్ష చెముడు యాక్షన్ సూపర్గా ఉంటుంది. సో యాజ్ ఎ కమెడియన్ అండ్ యాజ్ అన్ ఎమోషనల్ యాక్టర్. సో నా ఉద్దేశంలో ఒక కమెడియన్ తలుచుకుంటే ఏ క్యారెక్టర్ అయినా, ఏ రోల్ అయినా చేయగలడు. ఒక కమెడియన్ మాత్రమే దానికి అర్హుడు. ఎందుకంటే అన్ని రకాల నవరసాలు, సింపుల్ చెప్పండి, నవరసాలు పండించడం ఉంది ఒక కమెడియన్ మాత్రమే. సో మనం కమెడియన్ మాత్రమే చూస్తాం. కానీ చాలామంది కమెడియన్స్ వాళ్ళ పరిధి దాటి మన చాలా విధాలుగా మనల్ని ఆనందపెట్టారు. సో వాళ్ళలో మన వైవ హర్ష కూడా ఇప్పుడు చేరుతున్నాడు. సో మూవీ స్టోరీకి వస్తే, ఇప్పుడు జనరల్గా మన హర్ష రోల్లో, సుందరం మాస్టర్ రోల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక సోషల్ స్టడీ టీచర్. కొంచెం మనిషికి ఆశ ఎక్కువ, డబ్బు ఆశ ఎక్కువ. సో ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఈవెన్ కట్నం ఎక్కువ వస్తుందని పెళ్లి చూపులు కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. అంటే ఈ కట్నం కంటే ఇంకా ఎక్కువ కట్నం వస్తాము అనే ఒక ఆశతోటి పెళ్లి చూపులు కూడా పోస్ట్పోన్. సో అంతా వచ్చేస్తారు. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న ఈ మనిషి కొంచెం మనకి ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ కొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ ఓకే, ఇలాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయితేనే మనకు కొంచెం సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు పండుతాయి. కాబట్టి మనకి ఫస్ట్ చూడడానికి కొంచెం ల్యాగ్ అనిపించినా భరించాలి, కొంచెం తప్పదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో తనకి ఒక ఎమ్మెల్యే ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే, మిరియాలమెట్టు అనే ఒక ఊరికి ఇంగ్లీష్ టీచర్ వెళ్ళి ఒక మిషన్ కంప్లీట్ చేయాల్సి. ఇలా కంప్లీట్ చేస్తే నేను డిఈఓ చేస్తాను. సో ఈ ఆశతోటి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉండే తను డిఈఓ కావచ్చు ఒక ఆశతోటి ఆ మిరియాలమెట్టు రిమోట్ విలేజ్, అంటే వాళ్ళకి అసలు ఈ లోకానికి, నార్మల్ సిటీకి, నార్మల్ టౌన్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బయటికి రారు, బయట వాళ్ళు ఎవరిని లోపల రాను, వాళ్ళ లోకల్లో వాళ్ళు బతుకుంటారు. సో అటువంటి ఒక విలేజ్కి మనోడు ఇంగ్లీష్ టీచర్గా వెళ్తాడు. సో అలా ఇంగ్లీష్ టీచర్ వెళ్ళిన తర్వాత అసలు ఆ మిషన్ ఏంటి, ఆ గ్రామస్తులతోటి వాళ్ళతోటి తను పడ్డ బాధలేంటి, ఫైనల్గా ఆ ఊరి ప్రజల ఇన్నోసెన్స్, మంచితనం, వీటికి తను ఎట్లా లొంగిపోయాడు. ఇదే మూవీ రైట్. సో స్టోరీ పరంగా, పాయింట్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది, బాగుంది. కానీ కొంచెం ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వచ్చింది, బట్ ఆ తర్వాత మాట్లాడుకున్నాం. మెయిన్గా ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. సో యాజ్ ఏ డైరెక్టర్ 100% సక్సెస్ కాదు కానీ, బట్ ఓకే, తను అనుకున్న పాయింట్, టెక్నికాలిటీ అండ్ స్క్రీన్ ప్లే పక్కన పెడితే తను ఏ పాయింట్ అయితే అనుకున్నాడో ఆ పాయింట్ అయితే మనకి క్లియర్గా చెప్పగలిగాడు. సో కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్గా ఓకే అని చెప్పచ్చు, గుడ్. అండ్ మెయిన్గా ఈ మూవీలో 100% మనం సాటిస్ఫై చేసిన వాళ్ళు ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల్. ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే మూవీ ఫ్లోతో పాటు అలా వెళ్ళిపోతుంది. మనకు సపరేట్గా ఒక మ్యూజిక్ వచ్చి ఆ సీన్ని ఎలివేట్ చేసి, అలా కాకుండా జస్ట్ మూవీతో ఫ్లోతో పాటు మంచిగా వెళ్తుంది. సో ఆ మ్యూజిక్ మనకు వినడానికి కూడా థియేటర్లో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్
గోస్ టు దీపక్, సినిమాటోగ్రాఫర్. సో ఆ విలేజ్, రిమోట్ విలేజ్ ఉంది భయ, ఆ సెట్టింగ్ ఉంది, అది చూస్తే మనకు కూడా ఏమనిపిస్తుంటే అరే మనం కూడా ఈ ఊరికి వెళ్దాం, మనం కూడా ఆ ఊళ్ళో ఉన్నట్టే ఫీల్ అవుతాం. ఈవెన్ ఆ విలేజ్లో చేసిన గ్రామస్తులు వాళ్ళ యాక్టింగ్ కానీ అండ్ వాళ్ళ మంచితనం కానీ వాళ్ళ ఇన్నోసెన్స్ కానీ మనకు కూడా అరే ఇటువంటి విలేజ్లో మనం ఉండాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది. అంత బాగా కెమెరా వర్క్ అయితే ఉంది. సో సెట్టింగ్ కానీ కెమెరా వర్క్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. సో ఇవన్నీ ప్లస్ ఈ మూవీకి. అండ్ కమింగ్ టు మైనస్ పాయింట్స్. సో మెయిన్గా మైనస్ పాయింట్ ఏంటంటే సుందరం మాస్టర్ అనే టైటిల్ విని మనం ట్రైలర్ చూసిన తర్వాత మనకంటూ మైండ్లో ఒక రకమైన థాట్ అనేది సెట్ చేసుకుంటాం. సుందరం మాస్టరు అసలే వైవా హర్ష, సో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుంది అనే మెంటల్గా కొంతమంది ఫిక్స్ అయి వెళ్తారు. సో అలా ఫిక్స్ అయి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఏం లేదు, ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ మంచిగానే ఉంటుంది, సో కామెడీ మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళే మాత్రం కొంచెం సీరియస్ నోట్లో వెళ్తుంది. సో అక్కడ కొంచెం మనం డిసప్పాయింట్ అవుతాం. నెక్స్ట్ మెయిన్గా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కొన్ని సీన్లు అయితే చాలా బాగా రాస్తున్నారు. నిజంగా చెప్పాలి, ఏ సీన్కి ఆ సీన్, ఒక 4-5 సీన్స్ అయితే చాలా బాగా రాస్తారు. ఏ సీన్కి ఆ సీన్ అయితే బాగుంటుంది. అయితే మొత్తం స్టోరీ కలిపి చూస్తే మాత్రం అరే ఏం లేదు కదా స్టోరీ అనిపిస్తుంది. బట్ ఇండివిజువల్గా ఒక్కొక్క సీన్ చూస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ మంచిగా మనకు వచ్చే డౌట్, ఆ మూవీ చూస్తున్నప్పుడు మనకి డౌట్, నిజంగా మనం ఇప్పుడు ఈ సిటీలో బతుకుతూ ఏదో బతుకు తెరుగు కోసం డబ్బులు సంపాదిస్తూ మనం నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇదా లైఫ్ అంటే? లేదా వాళ్ళు విలేజ్లో ఎవరితో సంబంధం లేకుండా ఓన్లీ హ్యూమన్ రిలేషన్ మాత్రమే వాల్యూ ఇచ్చి డబ్బుతో సంబంధం లేకుండా హ్యాపీగా జీవిస్తున్నారు, అదే లైఫ్ అంటే? నిజంగా అది కదా లైఫ్ అంటే అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా వస్తుంది. అయితే ప్రాక్టికల్గా అయితే అది పాసిబుల్ కాదు, కానీ ఆ థియేటర్లో కూర్చున్న సేపు మాత్రం ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి అయితే మనం వెళ్తాం. సో ఇలా బతకాలరా మనం కూడా. మనం జనరల్గా ఇప్పుడు చెప్పాలంటే మన లైఫ్లో ఇదే చాలా కరెక్ట్గా చెప్పాడు మూవీలో. మనం ఇప్పుడు లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నాం, అంతేగాని లైఫ్ని అయితే ఎంజాయ్ చేయట్లేదు. సో నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా క్లియర్గా ఈ మూవీలో మనం చూపించారు. సో ఇలా బతకాలి, కానీ అది మన ప్రాక్టికల్గా కుదరకపోవచ్చు. సో మనీకి వాల్యూ ఇవ్వకుండా లేదా బంగారానికి వాల్యూ ఇవ్వకుండా బతకాలంటే ప్రాక్టికల్గా ఇప్పుడు కొంచెం అది ఇంపాసిబుల్. అందుకే దాన్ని ఒక ఫ్యాంటసీగా మాత్రం చెప్పుకోవాలి. ఈ మూవీ స్టోరీని ఒక ఫ్యాంటసీ. అండ్ మిరియాల మెట్టు అనే ఒక విలేజ్ అండ్ ఆ విలేజ్లో ఉండే పీపుల్ కూడా మనం ఒక ఫ్యాంటసీ కింద చూసుకోవాలి. అంటే ప్రాక్టికల్గా అయితే ఇది పాసిబుల్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ థియేటర్లో మనం కూర్చున్న 2 అవర్స్ మాత్రం అరే ఈ విలేజ్ బాగుంది, ఈ విలేజ్లో మనుషులు చాలా బాగున్నారు, వీళ్ళతో పాటు మనం కూడా ఉంటే బాగుంటుంది కదా, ఇలా బతికితే హ్యాపీ కదా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ కోపం లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా హ్యాపీగా బతకచ్చు, చచ్చిపోయి హ్యాపీగా చచ్చిపోవచ్చు కదా అని చాలా నీట్గా చూపించాడు. సో దీనికి కొంచెం కనెక్ట్ అవుతాం మనం. ఇలా కనెక్ట్ అవుతూ సెకండ్ హాఫ్లో కొంచెం కనెక్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా అరే బాగుంది కదా ఈ మనుషుల వ్యక్తిత్వం అని కనెక్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా సినిమా అయిపోతుంది. ఇదొక్కటి మెయిన్ డిసప్పాయింట్. సో సడన్గా ఏదో అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు అనిపిస్తుంది, మధ్యలో ఆపేసినట్టు అనిపిస్తుంది మూవీ అనేది. మనం ఇన్వాల్వ్ అయ్యే టైంకి మూవీ అయిపోతుంది. మేబీ కొంచెం మూవీ రన్ టైం తక్కువే, కానీ మనకి కొన్ని సీన్ల వల్ల కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ మూవీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అబ్రప్ట్గా ఎండ్ చేయడం అయితే నాకు అంత నచ్చలేదు. మేబీ చాలా మందికి నచ్చకపోవచ్చు మెయిన్గా. అండ్ ఈ మూవీ స్టార్ట్ చేసిన మోటో, స్టార్టింగ్లో ఈ స్టోరీ స్టార్ట్ చేసిన మోటో అనేది కూడా మనకి క్లైమాక్స్ అంత ఫుల్ఫిల్ చేయలేదు. చాలా లైటర్ వేలోనే వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా లైటర్ వేలోనే అటు సుందరం మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఆ మిరియాల మెట్టు గ్రామస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎవరు అంత స్ట్రగుల్ కాదు. క్లైమాక్స్లో చాలా లైటర్ వేలో వెళ్తుంది. సో అది మనకు కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. అది పక్కన పెడితే మాత్రం మెయిన్గా ఈ మూవీలో మెయిన్గా చేసిన హీరోయిన్ దివ్య శ్రీపాద అండ్ బాలకృష్ణ, వీళ్ళు మాత్రం ఒక ఊరి పెద్దగా బాలకృష్ణ మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ అఫ్ కోర్స్ దివ్య శ్రీపాద మంచి యాక్టరే, కానీ ఈ మూవీలో అంత స్కోప్ లేదనిపించింది. బట్ ఉన్నంతలో తను చాలా బాగా చేసింది. సో ఓవరాల్గా చెప్తే ఈ మైనస్లు ఇవన్నీ పక్కన పెడితే, టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెడితే, ఒక మూవీ పరంగా, ఒక నీతి పరంగా అండ్ మనకి ఫ్యాంటసీ పరంగా మాత్రం ఈ మూవీ చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. అండ్ మెయిన్గా ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చిందంటే లాస్ట్లో మన సుందరం మాస్టర్ ఒక క్వశ్చన్ అడతాడు. ఆ ఊరు ఓజా అనే ఒక అతను ఉంటాడు, అన్నాడు అసలు నన్ను ఎందుకు నీకు కాపాడాలనిపిస్తుంది అంటే అతను ఒక మాట చెప్తాడు. సో మీ ఐడి కార్డు చూశాను, దాంట్లో టీచర్ ఉంది. సో వెంటనే నాకు అనిపిస్తుంది ఒక టీచర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మోసం చేయడు, తను మోసపోతాడు కానీ ఎవరిని మోసం చేయడు టీచర్.
ఈ పాయింట్ నాకు చాలా బాగా ఇష్టం. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్ నన్ను బాగా టచ్ చేసింది. సో కంపల్సరీ ఒక టీచర్ అనేవాడు కంపల్సరీ ఇదే ఆలోచిస్తాడు. తన వల్ల 10 మంది బాగుపడాలనుకుంటాడు, కానీ తను 10 మందిని మోసం చేయాలని ఎప్పుడు అనుకోడు. ఇదైతే జగవెరిగిన సత్యం, నమ్మినా నమ్మకపోయినా. సో ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది ఫైనల్గా. సో ఒకసారి అయితే చూడొచ్చు భయ. అండ్ మరీ ఎక్కువ టెక్నాలజీ అండ్ టెక్నికాలిటీస్ అయితే పోవద్దు, స్క్రీన్ ప్లే వెళ్ళిపోవద్దు, జస్ట్ వన్ టైం వాచబుల్. సో ఇది ఈ మూవీ గురించి మన రివ్యూ. ప్లీజ్ నా రివ్యూ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గట్టి కొట్టండి బాయ్, గంట సింబల్ కొట్టి, గంట సింబల్ పక్కనే ఆల్ అంటుంది, ఆల్ కొట్టండి బాయ్. గట్టి కొట్టండి, కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చినా పర్లేదు, బట్ కొంచెం గట్టి కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్.